తన ఆలోచనలు ఎలా ఉంటే అలాగే రూపొందుతాడు మనిషి. ఆలోచన మూసలాంటిది, అలాంటి మూసలో జీవితం తడిసిన మట్టి. మనం ఎలాంటి ఆలోచనలలో మునిగి ఉంటామో మన జీవితం అలాగే మల్చబడుతుంది. అలాంటి సహచరులే దొరుకుతుంటారు. ఆ దిశలోనే సమాచారం, అభిరుచి, ప్రేరణ లభిస్తాయి. శరీరం, పరిస్థితులు, ప్రపంచం అన్నీ ఆలోచనలాధారంగా రూపొందుతాయి. వాటి రూపరేఖలు మన విశ్వాసాలకనుగుణంగా ఉంటాయి. ఇది అక్షర సత్యం. జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. ఆలోచనలపైనే శీలం, జీవితం పూర్తిగా ఆధారపడి ఉంటాయి. కనుక మనిషి ప్రతిదినం చెడును కఠినంగా, మంచిని అత్యధికంగా అభ్యాసం చేయవలసి ఉంటుంది. ఆలోచనాపరుడై, దృఢప్రవృత్తి కలవాడై, తత్పరతతో ఉద్యమించి క్రమక్రమంగా హృదయంలోని అన్ని చెడు ప్రవృత్తులను, చెడు ఆలోచనలను వదిలివేయాలి. మంచి ప్రవృత్తులను నిరంతరం అభ్యాసం చేస్తూ ఉండాలి. ఈ పనిలో శ్రేష్టమైన మనుషుల సంపర్కంలో ఉండాలి. శ్రేష్టమైన పుస్తకాలు చదవాలి. విషయాలను గురించి ఆలోచించాలి. శ్రేష్టమైన సంఘటనలను దర్శించాలి. శ్రేష్టమైన పనులు చేయాలి. ఇతరులలోని శ్రేష్టతలను గౌరవిస్తూ, ఆచరిస్తూ ఉండాలి. అనగా ఎల్లప్పుడూ శ్రేష్టమైన విషయాలపై శ్రద్ధ చూపాలి. అప్పుడు గొప్ప విజయం లభిస్తుంది. ఇలా చేయడం వలన అతను రోజురోజుకు అధిక బలవంతుడు, శ్రేష్ఠుడు, బుద్ధికుశలుడావుతాడు. అతడి జీవితం ఉజ్వలంగా, విశుద్ధంగా, శాంతిప్రదంగా, ఆనందమయంగా, మనోహరంగా రూపుంతుంది. అఖండ జ్యోతి, జూన్ 1900 అనువాదం ఊటుకూరు సత్యనారాయణ గుప్తా.